పిల్లలతోటి ఊరికి పోవాలంటే బైక్ మీద మస్తు తిప్పలైతుందిరా. ఓ కారు కొంటే బాగుండు. వామ్మో గంత రేటు పెట్టుడెందుకురా? సెకండ్ హ్యాండ్ లేదన్న బైక్ ఉంటే చూడు. అరే మల్లేష్గా షెడ్లో ఉత్తగానే పెడుతున్నావు, నాకు ఇస్తే కాదారా? రిపేర్ చేయించుకొని నడుపుకుంటా. ఏ ఆఫర్ అని ఉబ్బిచ్చిండ్రు. ఆడికి పోతే 1000 రూపాయలు కూడా తగ్గియలే, ఉల్టా నాకే తుట్టి పడ్డది. గిట్లా ఫీల్ అవుతారు కొత్త బండ్లు కొనాలంటే, కానీ అది మునుపు. ఇప్పుడు ఇగో గిట్లా పండ్లు కొన్నట్టే ఉన్నది. పోన్రి పండ్లు కొనడు అవు మళ్ళా 42 రోజులలోనే 52 లక్షలు కొన్నారంటే చూడండిగా. అంటే రోజుకు 1,20,000 మీదనే. అందులో 40 లక్షలకు మీద బైకులు స్కూటీలే, కడమ 12 లక్షల కార్లు ఆటోలు. నిరుడు కంటే 121% ఎక్కువ బేరమైన అని మురుస్తున్నారు కంపెనీ ఓనర్లు షోరూంలు పెట్టిన వాళ్ళు. నెలన్నరలో ఆర్టీఏ ఆఫీసులలో రిజిస్ట్రేషన్లు బట్టి ఈ లెక్కలు చెప్పిండ్రు. దసరా దీవిల కాపాలరుండే గదే టైంలో జీఎస్టీ తగ్గే. ట్యాక్స్ కార్ మీద తక్కువలకు తక్కువ 1,00,000, బైక్ మీద 12 నుంచి 15,000 దాకా దిగింది రేటును బట్టి. ఇకేమున్నది మనోళ్ళు తాకుడు దాకి 52 లక్షల కొత్త బండ్లను రోడ్ల మీదకి తెచ్చారు దేశమంతటా కలిపి. చేతిలో పైకం లేకున్నా సరే పిలిచి మరీ లోన్లు ఇవ్వబట్టిరే. నెల కింద కిస్సి కట్టుకుంటే కథం. ఏహే పాత కారు ఎన్ని రోజులు నడుపుతాము, డొక్కు బండి ఊకుక సతాయించబట్టి అని అవి అమ్మేసి కొత్తగా ఉన్నారు. కాయిష్ పడుతున్నారని కొడుకు బండి, ఇంటి ఆమెకు స్కూటీ ఇప్పించిన వాళ్ళు బొచ్చాడు మంది. 52 లక్షల కొత్త బండ్లు అంటే ఎన్ని వేల కోట్ల బేరాలో మరి. ముచ్చట ముద్దుగానే ఉన్నది కానీ ఇప్పటికే రోడ్లు చాలతలేవా? కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జాములు కాబట్టి. కొత్తయి పాతయి అన్ని ఒక మొక్కన సడకుల మీదకి వస్తే ఇంకెంత తిప్పలోపో.